ఈ పచ్చపురుగు చేసే నష్టాన్ని నివారించడం కోసం మేము 15 నుంచి 20 సార్లు పురుగు మందులు కొట్టడం వాటికి ప్రతి ఎకరాకి 6,000 రూపాయల నుంచి 5,500 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ఖర్చు చేస్తూ చాలా నష్టపోయినాం. 2006లో కూడా మాకు ఈ స్పోడాప్టెరా ఉధృతి మూలాన కొంత నష్టం జరిగింది మా చుట్టుపక్కల ఊర్లలో, మా ఊర్లో కూడా. అప్పుడు BG2 టెక్నాలజీ దానికి అడిషనల్గా వచ్చింది అని చెప్పని అనడంతో వెంటనే మేము BG1 నుంచి BG2కి కన్వర్ట్ అయిపోయి BG2 టెక్నాలజీతో వచ్చిన పత్తి విత్తనాలను సాగు చేయడం స్టార్ట్ చేశాము. అప్పుడు మాకు ఆ స్పోడాప్టెరా ఉధృతి కూడా మాకు కంప్లీట్గా తగ్గిపోయి దానికి మేము చేసే 2 స్ప్రేలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తప్పించుకోగలిగి మేము ఎకరానికి మళ్ళీ ఒక 2,000 రూపాయల నుంచి 3,000, 2,500 వరకు మేము సేవ్ చేసుకోగలిగినాము. ఒక 2-3 క్వింటాలు దిగుబడి కూడా అధికంగా రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా ఇప్పుడు ఒక 75 to 80% మా విలేజ్ ల్యాండ్లో టోటల్ కాటన్ కల్టివేషన్ జరుగుతూ ఉండింది.